చూసుకోమని నీకెన్నిసార్లు చెప్పాను? తన చిన్న పాప, తనకేం తెలుస్తుంది? భగవంతుడా, మావయ్య చూడకపోతే? అది బాలు దొర్లుతూ ఉంటే పాప దాని వెనకాలే వెళ్ళింది. నేను పిలుస్తున్నా వినిపించుకోలేదు. అంత గట్టిగా పిలిచావన్నమాట. చూడు ఎంత ధైర్యంగా నిల్చుందో. అమ్మా, నువ్విలా తన మీద కోపడినందువల్ల ప్రయోజనం లేదు. జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఇక మీద ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి. మావయ్య మీరే అంటున్నారు? ఇంకానా? అవును, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీకు ఇవి అర్థం కావు. నువ్వు వెళ్ళు. భయం వేసిందా? నువ్వు భయపడకూడదు. నేనే భయపడలేదు, మీరే భయపడ్డారు. నేను చూసిన దృశ్యాన్ని చెప్తే ఖచ్చితంగా మీరెవరూ నమ్మరు. ఆ రోజు రుద్ర మీద వేడి నీళ్లు పడ్డప్పుడే నేను మీకు చెప్పాను, దయాదాక్షిణ్యం లేని ఒక మాంత్రికుడు మనింటికి రాబోతున్నాడు అని. అవును, అతనేనా ఇతను? మీరా రోజు అతని గురించి విశాలమైన నొసలు, బలమైన దేహం అని చెప్పారు కదా, కానీ ఇతను... మర్చిపోయావా? నేను ఇంకో విషయం కూడా చెప్పాను. అమానుష శక్తులు గల అతను తెలివైన వాడని. ఆ మాంత్రికుడే పనివాడి వేషం వేసుకుని తెలివిగా మన ఇంటికొచ్చాడు. ఇవన్నీ ఆయనకి చెప్తే అస్సలు వినిపించుకోరు, తోసి పారేస్తారు. వాడిని పనిలోంచి తీసేయమని చెప్పినా ఆయన వినిపించుకోరు. ఇలాంటప్పుడు 24 గంటలు పాపని నేను ఎలా కాపాడుకోగలను మావయ్య? నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. చెడు ఎప్పటికీ జయించదు తల్లి, చివరికి మంచే జయిస్తుంది. సూర్యుడు ఉదయించేది, ప్రకాశించేది తన కోసం కాదు, లోక సంక్షేమం కోసం. అలాంటి వేరొక వ్యక్తి ఇతరుల జీవితాన్ని ప్రకాశింపజేయాలని రాబోతున్నాడు. ఈ మాంత్రికుడు కూడా తూర్పు దిశ నుండే వస్తాడు. ఇక మీదట ఎల్లప్పుడూ అతనే మనకు రక్షణ కల్పిస్తాడు. అతన్ని అంత తేలిగ్గా ఎవరూ ఎదిరించలేరు. అంతటి సూర్య తేజస్సు కలవాడు. అతని నేత్రాలు అగ్ని నక్షత్రాల్లా ప్రజ్వలిస్తుంటాయి. ఆయన వస్తాడు.
కార్యం సక్రమంగా పూర్తవ్వాలని నన్ను అనుగ్రహించు తండ్రి. నమస్కారం. మీరెవరూ తెలియట్లేదే, ఎందుకోసం వచ్చారు? కళారి వ్యాయామశాల మీ బంగళాలో ఉందని అందరూ చెప్పుకుంటుంటే విని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే దాన్ని నేను నడుపుదాం అనుకుంటున్నాను. అశ్వతి చెప్పి పంపించిందా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి ఆ విషయం గురించి చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. అశ్వతి మీకెలా తెలుసును? అశ్వతినా? ఆవిడెవరు? ఏషియానెట్ ఛానల్లో అశ్వతి గారు తెలీదా? లేదే. అయితే ఆవిడ చెప్పి పంపించిన వ్యక్తి కాదా? లేదు. మీరు అనుమతిస్తే కళరి విద్యను నేను నేర్పుతాను. అది కుదరదు. ముందు వెనుక తెలియని వ్యక్తికి కలర్ని అప్పగించడానికి నేను ఒప్పుకోను. అవును. నాకు ఊరికే ఇవ్వక్కర్లేదు, వచ్చే ఆదాయంలో సగం మీకిస్తాను. ఒకవేళ ఊరి వాళ్ళందరూ కలిసి నిన్ను తంతే దాంట్లో కూడా సగం నాకు ఇచ్చేలా ఉన్నావే. అదే మీ కోరికైతే తప్పకుండా ఇస్తాను. ఎలాగూ కలర్ నీకు అప్పగించే ఉద్దేశం లేదు. నీతో మాట్లాడడం టైం వేస్ట్. ఇక నువ్వు బయలుదేరు, వెళ్ళు. ఎవరు నువ్వు? మన బంగ్లాలో ఉన్న కళని నడుపుతానని ఈయన అంటున్నారు, కానీ ముందు వెనక తెలియని వ్యక్తికి ఇవ్వను అని నేను ఖచ్చితంగా చెప్పేశాను. నీకు తగిన అనుభవం ఉందా? ఉందండి. గురువుగా చెప్పించగలవా? ఆత్మవిశ్వాసం ఉంది. మీ అనుగ్రహం కూడా తోడైతే. నీ పేరేంటి? అభి. ఊరు? తగరపు వలస. తగరపు వలస? అది మా వంశస్థులదే. అంటే ఈయన మనకు బాగా కావలసిన వాళ్ళు అయి ఉంటారు. ఊరుకుంటావా? ఆ ఊరు ఎక్కడుంది? ఇక్కడ నుంచి తూర్పు దిశగా వెళితే వస్తుంది. ఒక 3 నెలలు ఉండనిద్దాం జయంత్. సరే. ఎలా శిక్షణ ఇస్తారో చూద్దాం. నచ్చకపోతే పంపేద్దాం. సరేనా? అవునండి. అదే వ్యాయామశాల. నేనెవరో అర్థమైనప్పుడు ఎందుకొచ్చానో కూడా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మరణం గురించే భయపడనివాడు ఓడిపోతానని భయపడతాడా? అలాగే నేను కూడా. రేపు సూర్యోదయం లోపు నువ్వెక్కడి నుంచి వెళ్ళలేదంటే కొడుకు పోయిన దుఃఖాన్ని మీ అమ్మా నాన్న అనుభవించాల్సి వస్తుంది. పర్వాలేదే. రేపు సూర్యోదయం వరకు నాకు టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎక్కువ మాట్లాడుకో. నీ మాటలు నమ్మి ఆ ఆశ్రమంలో ఉన్న మాంత్రికుడు దిగొచ్చినట్టు నే దిగిరాను. ఆశ్చర్యపోకు. నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఓడిపోతానని తెలిసి యుద్ధంలోకి ఎందుకు దిగుతావు? ఒకవేళ దిగావనుకో, కష్టపడి నువ్వు సంపాదించిన మంత్రశక్తులు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే నీకు లభించిన క్షుద్ర శక్తులు నిన్నొదిలి వెళ్లిపోవడం నీ కళ్ళారా చూస్తావు. తెలుసుకో. నీ తంత్రాల్ని నా దగ్గర ప్రయోగించుకు మాణిక్యం. నేను అవతార పురుషుణ్ణి.